హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటే చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను ఈ వీడియోకి అయితే. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇది ఫస్ట్ ఛానల్ అండి. సెకండ్ ఛానల్ కూడా ఉంది మనది. సో ఇది మన సెకండ్ ఛానల్ అండి. ఈ సెకండ్ ఛానల్ కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ దీంట్లో మనకి 8 డ్రాప్స్ అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ గురించి అయితే చెప్పుంటానండి. అండ్ ఈ ఛానల్ని కూడా మీరు ఫాలో అయితే అవుతుండండి. అండ్ మీకు ముందుగా డిస్క్లైమర్ అయితే చెప్పేస్తాను చూడండి. మన ఛానల్లో వచ్చే ఏ వీడియో కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ మరియు ట్రేడింగ్ పర్పస్ అయితే కాదు, కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. అది మీరు గమనించాలి. అండ్ ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. హలో గైస్, ఈరోజు టాపిక్ ఏంటంటే స్టార్ఎక్స్ నెట్వర్క్లో మనకు వచ్చిన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. అండ్ అంతకంటే ముందుగా స్టార్ఎక్స్ నెట్వర్క్లో ఎవరైతే రిజిస్టర్ కాలేదో సో వాళ్ళ కోసం చెప్తున్నాను. సో స్టార్ఎక్స్ నెట్వర్క్ అని ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట యాప్ అయితే. సో దాన్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. అండ్ ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మీరు రిజిస్టర్ అని అయితే ఉంటుందన్నమాట ఇక్కడ. సో రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు రిజిస్టర్ అని అయితే ఉంటుందన్నమాట. సో మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. మీ ఫుల్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. అండ్ మీ యూజర్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. మీ ఫుల్ నేమ్ అంటే మీ ఆధార్ కార్డులో మీ నేషనల్ ఐడిలో ఏ విధంగా అయితే ఉంటుందో ఫుల్ నేమ్ అయితే ఇవ్వాలి. యూజర్ నేమ్ వచ్చేసి మీరు జనరల్గా వాడుకలో ఉండే పేరు అయితే ఇవ్వాలన్నమాట. సో ఇన్వైట్ కోడ్ అయితే నేను పక్కన స్క్రీన్ మీద అయితే ఇచ్చేస్తున్నా. ఆ ఇన్వైట్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. అండ్ ఈమెయిల్ అయితే ఇచ్చేసేయండి. అండ్ పాస్వర్డ్ అయితే 2 టైమ్స్ అయితే ఇచ్చేసేయండి. సో టోటల్గా అయితే అన్నీ కూడా డైరీలో అయితే నోట్ చేసి పెట్టుకోవాలి. లేదంటే తర్వాత ఫ్యూచర్లో ఒకవేళ లాగౌట్ అయిందంటే అప్డేట్ వచ్చినప్పుడు సో మీరు లాగిన్ అవ్వడానికి ఇబ్బంది పడతారనమాట. సో దాని తర్వాత మీకు 1 స్టార్ఎక్స్ టోకెన్ అయితే మీకు క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడైతే చూడండి 24 అవర్స్ మైనింగ్ అయితే ఉంటుందన్నమాట. సో 1 టైం క్లిక్ చేసిన తర్వాత ఒక చిన్న యాడ్ అయితే వస్తుంది. ఆ యాడ్ తర్వాత మీకు మైనింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అన్నట్లు. ఎవ్రీ 24 అవర్స్కి 1 టైం మైనింగ్ అయితే చేయాలన్నమాట ఈ స్టార్ఎక్స్ నెట్వర్క్లో అయితే. సో ఈ విధంగా అయితే స్టార్ఎక్స్ నెట్వర్క్లో మీరు జాయిన్ అయితే అవ్వండి. జాయిన్ అయ్యేసి డైలీ కూడా మీరు 24 అవర్స్కి 1 టైం మైనింగ్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ స్టార్ఎక్స్ నెట్వర్క్ అయితే ఉంది కదా, ఇది వీళ్ళ ఎక్స్ పేజ్ అనమాట. సో స్టార్ఎక్స్ అఫీషియల్ ఎక్స్ పేజ్ అనమాట ఇదైతే. సో వీళ్ళకి 32.7K ఫాలోవర్స్ అయితే ఉన్నారనమాట ప్రస్తుతం అయితే. సో మన స్టార్ఎక్స్ నెట్వర్క్ అయితే మనకి ఐస్ ఓపెన్ నెట్వర్క్తో అయితే వీళ్ళు పార్ట్నర్షిప్ అయితే చేసుకున్నారనమాట. అండ్ వీళ్ళ అప్డేట్స్ అయితే చెప్తున్నాను చూడండి. సో త్వరలో అయితే యాపిల్ యూజర్స్కి సో సరికొత్త న్యూస్ అనమాట. iOS యాప్ వర్షన్ కూడా తీసుకురాబోతున్నారనమాట. సో ఈ స్టార్ఎక్స్ నెట్వర్క్ అనేది iOS అంటే ఐఫోన్ యూజర్స్కి కూడా ఉపయోగపడేలాగా ఉంటుంది. త్వరలో అయితే యాప్ స్టోర్లోకి అయితే తీసుకొస్తారన్నట్టు. అండ్ మీరు కూడా ఐఫోన్ యూజర్స్ కూడా మీరు మైనింగ్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. సో ఈ విధంగా కమ్యూనిటీ అయితే బలపడడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ స్టార్ఎక్స్ నుంచి ఒక కమ్యూనిటీ అప్డేట్ అనమాట కమ్యూనిటీ అందరికీ. సో ఏంటంటే మనకి స్టార్ఎక్స్ కేవైసీ అయితే వెరిఫికేషన్ అయితే ఇస్తారనమాట ఈ మార్చ్ 28 అనమాట. సో ఆ రోజు మనకి ఫేస్ వెరిఫికేషన్ మాత్రమే చేస్తారు. అండ్ ఎటువంటి డాక్యుమెంట్ సబ్మిషన్ అయితే అడగరు. సో ఎవరికి మాత్రమే కేవైసీ వస్తుందంటే మినిమం 1000 STRX టోకన్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ మినిమం 7 డేస్ అయితే డైలీ స్ట్రీక్ మిస్ అవ్వకుండా మైనింగ్ అయితే చేయాలన్నట్టు. సో వాళ్ళకి మాత్రమే కేవైసీ వెరిఫికేషన్ అంటే ఫేస్ వెరిఫికేషన్ మాత్రమే తీసుకుంటారు. సో వాళ్ళకి కేవైసీ వెరిఫికేషన్ అయిపోతుందన్నమాట. సో ఇక్కడైతే వీళ్ళు సబ్మిట్ చేశారు చూడండి. సో ఇక్కడైతే వీళ్ళు మెన్షన్ చేశారు చూడండి. సో ఇప్పుడు స్టార్ఎక్స్లో అంబాసిడర్ ప్రోగ్రామ్ కూడా నడుస్తుందన్నమాట. సో ఈ స్టార్ఎక్స్ అంబాసిడర్ ప్రోగ్రాంలో భాగంగా 3000 STRX పర్ మంత్ అయితే ఇస్తారనమాట. సో అది ఎలా ఇస్తారు అంటే వీక్లీ టాస్క్లు అయితే ఉంటాయి. సో ఆ టాస్క్లు అయితే చేయాలన్నమాట. సో ఎవరికైతే స్టార్ఎక్స్ అంబాసిడర్ ఎలిజిబుల్ అవ్వాలి అని అనుకుంటే ఎక్స్లో అయితే 1000+ ఫాలోవర్స్ అయితే ఉండాలి. యూట్యూబ్లో 1000+ సబ్స్క్రైబర్స్ అయినా ఉండాలి. లేదా టిక్టాక్లో 1000+ ఫాలోవర్స్ అయినా ఉండాలి అన్నట్టు. సో వాళ్ళు మాత్రమే అంబాసిడర్కి అయితే అప్లై చేసుకోవాలి. వాళ్ళకి మాత్రమే ఎవ్రీ మంత్ 3000 STRX టోకన్స్ అయితే ఇస్తున్నారన్నట్టు. సో ఈ విధంగా అయితే ఉంది. అండ్ ఇప్పుడైతే నడుస్తుంది ఫార్చ్యూన్ ఫెస్ట్ ఈవెంట్ అనమాట. సో ఈ ఫార్చ్యూన్ ఫెస్ట్ ఈవెంట్లో భాగంగా ఫస్ట్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి ఈ విధంగా అయితే ఇస్తారు రివార్డ్స్. సెకండ్ ప్లేస్లో అయితే ఈ విధంగా ఇస్తారు. థర్డ్ ప్లేస్లో అయితే ఈ విధంగా ఇస్తారు. అండ్ 4th ప్లేస్ టు 20th ప్లేస్కి వస్తే 10,000 స్టార్ఎక్స్ టోకన్స్ అయితే ఇస్తారన్నట్టు.
సో అది ఎట్లా అంటే మనకి టోకన్స్ అయితే మైన్ అవుతాయి కదా, పక్కనే గిఫ్ట్ బాక్స్ అయితే ఉంటుంది, అది ఓపెన్ చేసి అయితే క్లెయిమ్ చేయాలన్నమాట. సో క్లెయిమ్ చేస్తే మీకు పాయింట్స్ అనేది ఇస్తూ ఉంటారనమాట. సో ఆ పాయింట్స్ కూడా ఏ విధంగా ఇస్తారు అంటే, అంతకుముందు వచ్చేసి 25 పాయింట్స్ మాత్రమే క్రెడిట్ అయ్యాయి, ఇప్పుడు డైలీ కూడా 50 పాయింట్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు అన్నట్టు. అండ్ కింద మీకు బూస్ట్ అయితే ఉంటుంది కదా, సో బూస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పాయింట్స్ కూడా పెరుగుతాయి అన్నట్టు. సో ఈ ఫార్చ్యూన్ ఫెస్ట్ వచ్చేసి 31 మార్చ్ లోపు అయితే ఎండింగ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఆ పాయింట్స్ అయితే ఎర్నింగ్ అయితే చేసుకొని ఈవెంట్లో అయితే, సో ఈ ఫార్చ్యూన్ ఫెస్ట్ ఈవెంట్లో అయితే మీరు పార్టిసిపేట్ అయితే చేయొచ్చు అన్నట్లు. సో ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇప్పటికే హావింగ్ అయితే జరిగిపోయిందనమాట. ప్రీవియస్లీ 0.3125 స్టార్ ఎక్స్ టోకన్స్ అయితే ఇస్తున్నారు పర్ అవరు. సో ప్రస్తుతం వచ్చేసి 0.1563 స్టార్ ఎక్స్ టోకన్ పర్ అయితే హవర్ అయితే ఇస్తున్నారనమాట. అంతకుముందు రిఫరల్ బూస్ట్ వచ్చేసి 0.33గా ఉండేది, ఇప్పుడు వచ్చేసి రిఫరల్ బూస్ట్ అనేది 0.1850గా అయితే మార్చేశారు అన్నట్టు. సో ఈ విధంగా అయితే ఉంది వీళ్ళ స్టార్ ఎక్స్ నెట్వర్క్లో అయితే. సో ఇక్కడైతే చూడండి కరెంట్ మైనింగ్ రేటు అండ్ న్యూ మైనింగ్ రేట్ అయితే ఇచ్చేశారు, అండ్ కరెంట్ రిఫరల్ రేటు అండ్ న్యూ రిఫరల్ రేట్ మైనింగ్ అయితే ఇచ్చేసారనమాట. సో ఎక్కువ రిఫరల్స్ అయితే చేయండి, ఎక్కువ రిఫరల్స్ చేయడం ద్వారా మీకు మైనింగ్ అయితే బూస్టింగ్ అయితే అవుతుందన్నమాట. 24 అవర్స్కి మైనింగ్ కాబట్టి స్టార్ ఎక్స్ నెట్వర్క్. సో అందరూ కూడా జాయిన్ అయ్యి స్టార్ ఎక్స్లో మైనింగ్ అయితే చేసుకోండి, ఓకేనా. సో ఈ వీడియోకి ఇంతే గైస్, థ్యాంక్ యూ సో మచ్.